ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా లంచ్ వచ్చి కొరమీన కూర వండుతున్నామండి. కొరమీన కర్రీ. నెక్స్ట్ గ్యాస్ మీద అన్నం పెట్టానండి. అన్నం ఉడుకుతుంది. అయితే చేపలు మంచిగా క్లీన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి చేపలను ముందు మ్యాగ్నేట్ చేసుకున్నాం. మ్యాగ్నేట్ చేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకున్నామండి. కర్రీ కోసం కలుపుకుందాం మంచిగా. తర్వాత కూర కోసం 3 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని మిక్సీ పడదామండి. ఓకే ఫ్రెండ్స్, కూర ప్రిపేర్ చేస్తున్నానండి. నాకైతే కొరమీన కూర వండటం రాదండి, మా మమ్మీ వండుతున్నారు. ముందుగా ఉల్లిపాయని టమాటా పచ్చివాసన పోవడం కోసం 1 స్పూన్ నూనె వేసి దీన్ని బాగా మగ్గిస్తున్నారు. ఇది బాగా మగ్గిన తర్వాత మిక్సీ పడతారండి. కూర కోసమేమో ముందుగా చేపలు ఫ్రై చేసుకోవాలంటండి. నూనె పెట్టారు, బాండి పెట్టారు. అదిగోండి కారం కలిపిన చేప ముక్కలు. అదిగోండి చూడండి, మా మమ్మీ వండుతున్నారు. ముందుగా చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలంటండి. కూర వండినప్పుడు విడిపోకుండా ఉంటాయంటండి. నాకైతే వండటం రాదండి కూర, అందుకే మా మమ్మీ వండుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుందండి మా మమ్మీ. ఇదిగోండి చేప ముక్కలు బాగా డీప్ ఫ్రై చేసేసుకున్నారు. నెక్స్ట్ ఏమో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ ఆడుకున్నారు. 4 పచ్చిమిర్చి కోసుకున్నారు. కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు. ఇదిగోండి బాండీ పెట్టారు. దీంట్లో 4 స్పూన్లు నూనె వేసారండి. ఈ నూనె మరగాలి ఫ్రెండ్స్. నూనె మరిగిందండి. కరివేపాకు వేసారు. తర్వాత పచ్చిమిర్చి వేసారండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని వేసారండి. అది బాగా వేగాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మగారు కుకింగ్ చేస్తారన్నాను కదా, మా మమ్మీని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. హాయ్, ఇదేనండి మా మమ్మీ. హాయ్. హాయ్. చూడటం కాదండి, నాకేం మాట్లాడాలో తెలీదు. మీరు చదువులేదు. చూడటం కాదు, ఓకే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ ఈవిడే కర్రీస్ అంటే వంటలు కుకింగ్ చేస్తారు, బాగా చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. కొంచెం పసుపు వేసారండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నారండి. అంటే మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్, అందుకని. కొంచెం ధనియాల పొడి, ఇది కొంచెం మసాలా దీన్ని పట్టేదాకా కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం గరం మసాలా వేస్తున్నారు. కొంచెం ఉప్పు వేస్తున్నారండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసేస్తున్నారండి. మనం ఫ్రై చేసాం కదండి ముక్కలు, కాబట్టి విడిపోవండి. ఇది ముందుగా ఫ్రై చేశారు కొరమీన. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. చేప ముక్కలు అయితే గరిటతో తిప్పకుండా మామూలుగా మా అమ్మగారు పిల్లలు అంటున్నారండి ముక్కలతోనే. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఏదో 10-15 నిమిషాల్లో కూర అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి. అదిగోండి ఫ్రెండ్స్, బాగా దగ్గరగా అయిపోయిందండి కర్రీ.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.